ఏపీలోని గుంటూరు జిల్లా అమరావతి రోడ్లో గల తాటికొండ మండలం లాం గ్రామం వద్ద ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ కృషి విజ్ఞాన కేంద్రం ఆనుకొని ఉన్న భూములకు రెక్కలు వచ్చాయి. దీంతో సీనియర్ జర్నలిస్ట్ లోకేష్ ఆ ప్రాంతంలో తనకు చెందిన స్థలంలో ఉండగా అదే గ్రామానికి చెందిన ఓ మాజీ సైనిక ఉద్యోగి లోకేష్పై దాడి చేశాడు. ఈ దాడిలో లోకేష్కు గాయాలై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే మాజీ సైనికుడిపై అనేక ఆరోపణలు ఉన్నాయని లాం గ్రామ ప్రజలు చెప్తున్నారు. లాం గ్రామ పరిశ్రమ ప్రాంతాల్లో భూ కబ్జా రాయిళ్లు పేట్రేగిపోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి వెళ్ళే క్రమంలో ప్రతిరోజు మా స్థలం దగ్గర ఆగుతాను. అలా ఆగే క్రమంలో అక్కడ రాయపూడి కృపాచార్య అతను ఉండి ఈ స్థలం మాది మీకు ఎక్కడదరా అని కావాలని కూడా పెట్టుకున్నారు. అది అలా కాదు బావా, మీ దగ్గరే దాని డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురమ్మని అక్కడ నన్ను డాక్యుమెంట్స్ పెట్టావా ఏంటి అని చెప్పేసి చేసి నన్ను గొంతుపై తీసుకెళ్ళి కాలు పట్టుకుని నెట్టాడు. నేను పట్టుకోవాలి. ఇదందరికీ కారణం ఏంటంటే అక్కడ పేదల్లో చెట్లు కొట్టుకోవాలని చెప్పేసి రాంపారంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆ స్థలం నాది కాదు, అలా ఇది వాళ్ళని అడగమని చెప్పి వాళ్ళు మా దగ్గరికి వస్తే నేనేం చెప్పాను వద్దులంటే అన్న నేను పేదలన్నా నలుగురు బతుకుతాను చెట్లు కొట్టుకుంటామని చెప్పి సరే ఆ క్రమంలో ఎన్నో డబ్బులు ఆశపడి ఏమీ లేకుండా వాళ్ళ సొంత భూమి లేకుండా డబ్బులు తీసుకోవడానికి ఎదిరించి ఈ స్థలాన్ని కంప్లీట్ చేయాలని ప్రయత్నం చేసే భాగంలో నా మీద కాల్ చేశారు. దీని వెనుక కొంతమంది వ్యక్తులు కావాలని అంటూ నా మీద కాల్ చేయాలి. అవన్నీ కూడా నేను డిసైడ్ అయినాక మాజీ సైనికులు కాబట్టి నా దగ్గర అవసరమైతే కాలుస్తాను మన మొత్తం కాలుస్తాను. ఈ బెదిరింపుల వల్ల నేను మా కుటుంబం చాలా మాకైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు